నువ్వు సేవలోకి వచ్చావు కదా, ఆ కన్నీళ్ళు, బాధ, పేదరికం ఈ 13 సంవత్సరాలు ఎలా తట్టుకోగలిగావురా? నాన్న చనిపోతున్న రాత్రి నేను మోకాళ్ళ మీద చదివానన్నా, ఆ ప్రార్థన ఈ రోజు నన్ను ఇంత గొప్ప సేవకుని చేసింది. ప్రవక్త చేసిన ప్రార్థన ఒక 18 ఏళ్ల కుర్రోన్ని దేశ విదేశాల్లో వాడుకునే పరిచారకునిగా చేసింది. కన్నీళ్లు, బాధ దిగమింగుకుని సేవకుని చేసింది. ఏంటి ఆ ప్రార్థన? క్రీస్తు పూర్వం 600 సంవత్సరాల కిందట చిన్న బిడ్డలు ఎవరైతే ఉన్నారో ఆ చిన్న బిడ్డలను బండకేసి కొట్టేవాళ్ళు. ఆ హింస, బాధలో, కన్నీటిలో ఇప్పుడు ఆ ప్రార్థన. ఈ మాట నాకు అవమానం అయిపోయిందయ్యా. ఈ వాక్యం నేను మాట్లాడుతుంటయ్యా, అవమానిస్తున్నారయ్యా, గేలు చేస్తున్నది. ఎందుకురా నాయనా ఇన్ని అవమానాలు, ఇంత అపహాస్యం, ఇంత జరుగుతున్నా? 10 మంది ఇన్ని మాట్లాడుతున్నా మీరెందుకు పరిచయం మానేలా? 10 మంది ఇన్ని మాట్లాడుతున్నా మీరెందుకు యేసు ప్రభువునే ముక్కుతున్నారు? 10 మంది అవమానిస్తున్నా, ఎన్ని ఆర్థిక ఇబ్బందులు, ఎన్ని కష్టాలు వచ్చినా ఎందుకే దేవుని సేవ చేస్తున్నావు? ప్రజలారా, ఈ రోజు మీ మధ్య ఈ కాలువ, ఈ కరువు తీర్చబడిందంటే మీకోసం నా దేశాన్ని వదిలిపెట్టి ఈరోజు వాక్యం చెప్పా. నా శరీరంలో రక్తాన్ని దారిపోసా మీకోసం. నా క్రీస్తు ప్రేమను ప్రకటించడానికి ఇంత త్యాగం చేశా. 3120 మంది బాప్తిసం తీసుకున్నారు. వీళ్ళు ఎంతమంది దేవుని ప్రేమ ప్రకటిస్తారు అని అంటే 3120 మంది ఆంధ్రప్రదేశ్ అంతా చల్లా చెదిరై సంఘాలు పెట్టారు. కనికరించయ్యా, చేయలేకపోతున్నానయ్యా పరిచర్య. క్రీస్తు ప్రేమ నన్ను బలవంతం చేయుచున్నదే. క్రీస్తు ప్రేమ ప్రకటించాలని, క్రీస్తు కాడి మోయాలని,